నమస్కారం అండి. ఈరోజు మన నూతన పథకం బీమా సఖీ పథకం, బీమా సఖీ యోజన అని పిలుస్తారు. ఇది పురోగామి నారీ శక్తి వికసిత్ భారతదేశం అనే రెండు అంశాలపైన భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకం. దీనిని బీమా సఖీ యోజన అంటారు. ఇది బీమా సఖీ పథకంగా నారీ శక్తిని పురోగమించడానికి, భారతదేశాన్ని వికసింపజేయడానికి ఏర్పాటు చేసిన పథకం. ఇది మహిళల ప్రాధాన్యతమైన ఏర్పాటైన పథకం. భారతదేశాన్ని 2047 సంవత్సరం నాటికి వికసిత్ భారతదేశంగా మార్చడానికి ప్రారంభించిన పథకం పేరు బీమా సఖీ పథకము. దీనిని నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు 2024 డిసెంబర్ 9వ తారీఖున హర్యానాలో ఉన్న పానీపట్లో ప్రారంభించారు. హర్యానాలో ఉన్న పానీపట్లో నరేంద్ర మోడీ గారు 9వ తారీఖు డిసెంబర్ నెల 2024 సంవత్సరంలో ప్రారంభించిన నూతన పథకం పేరు బీమా సఖీ పథకము. దీని బీమా సఖీ పథకం యొక్క ప్రధాన లక్ష్యము 3 సంవత్సరాల కాలంలో 2 లక్షల మంది మహిళల యొక్క స్వావలంబన. కాలము 3 సంవత్సరాలు. ఆ యొక్క మహిళల యొక్క సంఖ్య 2 లక్షల మంది. వారిని స్వావలంబన చేసే ఉద్దేశంతో, లక్ష్యంతో ఏర్పాటైన పథకం బీమా సఖీ పథకము. దీనిలోని ముఖ్యాంశాలు 6 ఉంటాయి. ఒకటి, 3 సంవత్సరాల స్టైపెండరీ స్కీమ్. ఇది 3 సంవత్సరాలు స్టైపెండరీ స్కీమ్గా దీన్ని ప్రారంభించారు. ఇది తక్కువ విద్యా అర్హత కలిగిన పథకం, అలాగనే తక్కువ ప్రవేశ వయసు కలిగిన పథకం. తక్కువ విద్యా అర్హత మరియు తక్కువ ప్రవేశ వయసు కలిగినటువంటి పథకం పేరు బీమా సఖీ పథకం. 10వ తరగతి కనీస విద్యార్హత 10వ తరగతి, కనీస ప్రవేశ వయసు 18 సంవత్సరాలు. 10వ తరగతి 18 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఈ కనీస ప్రవేశ వయసు 3 సంవత్సరాలు అయితే ఇది గరిష్టంగా 70 సంవత్సరాల మహిళల వరకు కూడా దీనిలోని ప్రవేశం పొందవచ్చు. ఇది స్టైపెండ్ తర్వాత ఏజెన్సీ నుంచి కమిషన్ తీసుకునే పథకం. స్టైపెండ్ తర్వాత 3 సంవత్సరాలు స్టైపెండ్ ఇచ్చిన తర్వాత ఏజెన్సీ నుంచి కమిషన్ తీసుకునేటువంటి పథకం పేరు బీమా సఖీ యోజన. ఎల్ఐసి ఈ యొక్క మహిళల యొక్క 2 లక్షల మంది మహిళల యొక్క కెరీర్ అవసరాలు తీర్చే సంస్థ ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఈ 3 సంవత్సరాల అనంతరం ఎల్ఐసి సంస్థ వారు ఈ 2 లక్షల మంది మహిళల యొక్క కెరీర్ అవసరాలని తీర్చేటువంటి పథకం. నిర్దిష్ట ప్రామాణికత సాధించడంపై ఆధారపడిన పథకం పేరు బీమా సఖీ పథకం. ఈ 6 ప్రధాన అంశాలు, ఒక లక్ష్యము, ప్రారంభించిన ప్రదేశము, ప్రారంభించినటువంటి తారీఖు, ఇది దేని మీద అంటే ఏ అంశాలపైన దీన్ని ప్రారంభించారనేటువంటి అంశాలు 2 ఉంటాయి. ఇప్పుడు మనం ఎల్ఐసిని చూసుకోవాలి. ఎల్ఐసి 1956 సంవత్సరంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఎల్ఐసి యాక్ట్ 1956 ప్రకారం పార్లమెంటు ఏర్పాటు చేసిన పథకం పేరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేటువంటి ఒక సంస్థ. ఇది 1956 సెప్టెంబర్ 1వ తారీఖున ముంబై కేంద్రంగా 4 ప్రధాన పనులపైన ఏర్పాటు చేసిన పథకం. 1 జీవిత బీమా, 2 ఆరోగ్య బీమా, 3 పెట్టుబడి నిర్వహణ, 4 మ్యూచువల్ ఫండ్స్, పెట్టుబడి నిర్వహణ, ఆరోగ్య బీమా, జీవిత బీమా 4 అంశాల మీద ముంబై కేంద్రంగా 1956 సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున భారత ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి సంస్థ పేరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వారే ఈ 2 లక్షల మంది మహిళలకి జీవిత బీమా అనంతరం, అంటే ఈ యొక్క 3 సంవత్సరాల అనంతరం వారి కెరీర్ అవసరాలను తీర్చేటువంటి సంస్థ. అయితే ఎల్ఐసి
జీవిత బీమా చూసుకునే సమయంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఇది లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా. అయితే 1818వ సంవత్సరంలో ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే సంస్థని బ్రిటిష్ వారు వారి అవసరాల కోసం కలకత్తా నగరంలో స్థాపించినటువంటి జీవిత బీమా సంస్థ. ఇది 1818వ సంవత్సరంలో బ్రిటిష్ వారిచే కలకత్తా నగరంలో ఏర్పాటు చేసిన సంస్థ పేరు ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్. భారతదేశంలో మొట్టమొదటి జీవిత బీమా సంస్థ పేరు ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్. భారతదేశీయుల చేత ప్రారంభించబడినటువంటి మొట్టమొదటి లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క సంస్థ హిందుస్థాన్ ఇన్సూరెన్స్ సొసైటీ. హిందుస్థాన్ ఇన్సూరెన్స్ సొసైటీని భారతీయులు ప్రారంభించారు. ఆ ప్రారంభించిన భారతీయుడు సురేంద్రనాథ్ ఠాగూర్. ఈ సురేంద్రనాథ్ ఠాగూర్ ప్రారంభించిన హిందుస్థాన్ ఇన్సూరెన్స్ సొసైటీ తదనంతర కాలంలో 1956 ఎల్ఐసి యాక్ట్ ప్రకారం ఎల్ఐసిగా మార్పు చెందింది. అంటే హిందుస్థాన్ ఇన్సూరెన్స్ సొసైటీ తర్వాత కాలంలో ఎల్ఐసిగా మార్పు చెందింది. ఈ ఎల్ఐసి ఈ బీమా సఖీ బీమా సఖీ పథకానికి కెరీర్ అవసరాలు తీర్చేటువంటి సంస్థ. ఇక్కడ పానీపట్ వచ్చింది కాబట్టి భారతదేశంలో పానీపట్ అనేటువంటి నగరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పానీపట్ అనే నగరము భారతదేశంలో ఢిల్లీకి ఉత్తరంగా దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చారిత్రాత్మక నగరం. దీనిని పూర్వకాలంలో పాండవ ప్రస్థం అనేవారు. ఈ పాండవ ప్రస్థం అని పిలువబడినటువంటి పానీపట్ యుద్ధాల నగరంగా ప్రసిద్ధి. దీనినే టెక్స్టైల్ సిటీ అంటారు. దీన్నే నేతగాళ్ళ నగరం అంటారు. ఇతర దేశాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి టెక్స్టైల్ యొక్క పరిశ్రమ అభివృద్ధి కోసం అనేక మంది వలస వచ్చేవారు. నేతగాళ్ళ నగరంగా, టెక్స్టైల్ సిటీగా, యుద్ధాల నగరంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం పానీపట్. పానీపట్లో ప్రధానంగా 3 యుద్ధాలు జరుగుతాయి. ఒకటవ పానీపట్ యుద్ధము 1956వ సంవత్సరం ఏప్రిల్ 21వ తారీఖు మొఘల్లో బాబర్కి మరియు ఇబ్రహీం లోడీకి, భారతీయ పాలకుడైనటువంటి ఇబ్రహీం లోడీ బాబర్కు మధ్య జరిగినటువంటి యుద్ధం పేరు మొదటి పానీపట్ యుద్ధం 1956వ సంవత్సరం. రెండవ పానీపట్ యుద్ధం 1526వ సంవత్సరం. 1526వ సంవత్సరంలో బాబర్కి ఇబ్రహీం లోడీకి మధ్య జరిగినటువంటి యుద్ధం పేరు మొదటి పానీపట్ యుద్ధము. రెండవ పానీపట్ యుద్ధము అక్బర్ మరియు హేము మధ్య జరిగిన యుద్ధం 1556వ సంవత్సరము నవంబర్ 5వ తారీఖున అక్బర్ యొక్క సంరక్షకుడైన బైరాన్ ఖాన్ మరియు హేము మధ్య జరిగిన యుద్ధం పేరు రెండవ పానీపట్ యుద్ధం. మూడవ పానీపట్ యుద్ధము 1761వ సంవత్సరం జనవరి 14వ తారీఖున అహ్మద్ షా అబ్దాలీ మరియు మరాఠాల మధ్య జరిగిన యుద్ధము. మరాఠాలో మరియు అహ్మద్ షా అబ్దాలీ మధ్య జరిగింది మూడవ పానీపట్ యుద్ధము. అక్బర్ మరియు హేము మధ్య జరిగిన యుద్ధం రెండవ పానీపట్ యుద్ధము. బాబర్ ఇబ్రహీం లోడీ మధ్య జరిగిన యుద్ధము ఒకటవ పానీపట్ యుద్ధం. హర్యానా వచ్చినాం కాబట్టి హర్యానా యొక్క శాసనసభ స్థానాలు 90 శాసనసభ స్థానాలు, విధానసభ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు ఉన్న హర్యానాకి 2024వ సంవత్సరము అక్టోబర్ 5వ తారీఖున ఎన్నికలు జరిగినాయి. 2024వ సంవత్సరం అక్టోబర్ 5వ తారీఖున ఎన్నికలు జరిగినటువంటి హర్యానా రాష్ట్రంలో వరుసగా 3వసారి అధికారాన్ని చేపట్టినటువంటి
ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ ఎన్డీఏలోని ప్రధాన పక్షము బీజేపీ. ఈ బీజేపీ 48 స్థానాలను 90లో 48 స్థానాలను కైవసం చేసుకొని భారతదేశంలో హర్యానా రాష్ట్రంలో వరుసగా 3వసారి అధికారాన్ని చేపట్టిన పార్టీ. దాని తర్వాత 2వ స్థానంలో నిలిచినటువంటి పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఈ 37 స్థానాలు గెలుపొందింది. స్వతంత్ర పార్టీ 3 స్థానాలు, ఐఎన్ఎల్డి ఇండియన్ నేషనల్ లోక్దళ్